హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? మసాలా ప్రాన్స్ ఫ్రై అండి. మంచి మసాలా ఘాటుతో కూర టేస్ట్ అయితే అద్దిరిపోతుందనమాట. మనకి వింటర్లో అయినా రెయినీ సీజన్లో అయినా ఇలా మసాలా ఘాటుతో వేడి వేడి అన్నంలో నాన్ వెజ్ కర్రీస్ ఏవి తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఈరోజైతే ఇలా ప్రాన్స్ మసాలా ఫ్రై అయితే నేను చేశానండి. వేడి అన్నంలో కొద్దిగా నిమ్మకాయ రసం ప్రాన్స్ కర్రీ పైన పిండేసి అలా అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంది. ఆ టేస్ట్ ముక్క టేస్టే నిజంగా అద్దిరిపోయిందనమాట. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. తర్వాతే మన వీడియో కింద అయితే కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దీనికోసం ముందుగా నేను ఒక 3/4 kg వరకు ప్రాన్స్ని తీసుకొని శుభ్రం చేసుకున్నానండి. అలాగే డీవిన్ కూడా చేశాను. వీటిలోకి పసుపు, ఉప్పు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకున్నాను. మీరు రెగ్యులర్గా వాడేది అయినా వేసేసుకోవచ్చు. అలాగే కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, ఇవన్నీ కూడా వేసేసి బాగా ముక్కకంతా మసాలా పట్టేలాగా కలిపేసుకోవాలండి. అంతా మంచిగా మసాలా పట్టించి ఒక గంట పాటు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. లేదు అంటే మీరు ఇక్కడ బటర్ వేసుకోండి. బటర్తో ఈ కర్రీ మంచి టేస్ట్ వస్తుందండి. నేనైతే బటరే వేసుకుంటున్నాను. మీరు బటర్ వద్దంటే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్య ముక్కలన్నిటినీ వేసేసుకోండి. ఇలా రొయ్య ముక్కలన్నీ కూడా వేసేసుకొని బటర్లో వేయించితే టేస్ట్ అయితే అద్దిరిపోతుందనమాట. ఆ బటర్ టేస్ట్తో పాటుగా మసాలా టేస్ట్ కూడా కలిపి నిజంగా సూపర్ ఉంటుంది. ఇవన్నీ కూడా ముక్కలు ముందుగా నేను వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల మనకు నీచు వాసన అన్నది తగ్గిపోతుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముక్క కూడా గట్టిగా ఉంటుందన్నమాట మంచిగా. అందుకనే నేనైతే ఇలా ముందుగా వేయిస్తాను. ఇలా మనం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇలా కలిపేసి మూత పెట్టి ఉంచండి. లేదంటే అలా కూడా ఉంచేసినా కూడా మనకు రొయ్యల నుంచి ఇలా నీరు వచ్చేస్తుందండి. ఆ నీరంతా దాంట్లోనే ఇంకిపోయి ముక్కలకంతా మసాలా పట్టి ముక్క అంతా దగ్గరగా అయ్యేంత వరకు మనము కలుపుతూ ఉండాలి. నీరంతా అదే ఆవిరైపోతుందండి. మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకూడదు, మసాలా అన్నది మాడిపోతుందండి. అందుకని, ఎందుకంటే మనం వేసిన బటర్ క్వాంటిటీ చాలా తక్కువ కాబట్టి. ఇలా అంతా దగ్గర పడిన తర్వాత రొయ్య ముక్కలన్నీ తీసేసి నేను అదే బాండీలోకి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే వేరే దాంట్లో కూడా చేయొచ్చు. కానీ నేను ఇక్కడ మసాలా మంచిగా పట్టి వేగి ఈ కడాయి ఉంది కాబట్టి అందుకనే దాంట్లోనే ఆయిల్ వేసేసి మళ్ళీ కంటిన్యూగా చేస్తున్నానండి. దీంట్లోకి కొద్దిగా నేను జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి జీలకర్ర కూడా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేయించేసుకోవాలండి. ఇలా కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న 4 వరకు మీడియం సైజ్ ఉల్లిపాయలు, అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయల చీలికలు కూడా ఇందులో వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. అన్నీ రంగు మారి ఫ్రై అయిపోవాలి. ఇదే కడాయిలో నేను చేస్తున్నా కాబట్టి నేను పసుపు వేయకున్నా కానీ రంగు అయితే మారిపోయిందండి. అలాగే నేను కొద్దిగా ఉల్లిపాయలకు ఉప్పు వేసుకుంటున్నాను, మంచిగా మగ్గుతాయి అని. ఇవన్నీ మగ్గడానికి ఒక 10 నిమిషాల టైం అయితే పడుతుందండి. లో ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ దగ్గర పడేంత వరకు మంచిగా వేయించుకోవాలండి. ఇదంతా దగ్గర పడాలి కంప్లీట్గా. అంటే ముక్క సాఫ్ట్నెస్ అయ్యి దగ్గరికి ఇలా ఆయిల్ పేరిన తర్వాత కొద్దిగా పసుపు వేసి పచ్చిదనం పోయేంత వరకు వేయించేసుకొని, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి ఇంకాస్త ఉప్పునైతే నేను వేసుకుంటున్నాను. ఉప్పు మనకు పర్ఫెక్ట్గా ఉండాలి. చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. ఎందుకంటే మనము రొయ్యల్లో కూడా ఉప్పు వేసాము. న్యాచురల్గానే రొయ్యలు కూడా కొద్దిగా సాల్టీ టేస్ట్ ఉంటాయి కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. అలాగే కొద్దిగా కారాన్ని కూడా ఇందులో వేసి అంత బాగా మిక్స్ చేయాలండి. అంత మంచిగా మిక్స్ అయిన తర్వాత నేను ఒక 3 టమాటోల్ని మీడియం సైజు ఇవ్వండి, వాటిని ముక్కలుగా కట్ చేసి గ్రైండర్ పాత్రలో వేసుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఆ పేస్ట్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే మీరు ముక్కలైనా వేసుకోవచ్చు. కానీ ఇలా టమాటో ప్యూరీ వేయడం వల్లనే ఈ టేస్ట్ అన్నది వస్తుందండి. కొంతమందికి ప్యూరీ పెద్దగా నచ్చదు, అలాంటి వాళ్ళు ముక్కలు వేసుకోవచ్చు. టమాటో ముక్కలు చిన్నగా
కనిపించినంత చిన్నగా ఇలా కట్ చేసి వేసుకోండి. నేనైతే ప్యూరీ వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ప్యూరీ కూడా మంచిగా కలవాలి. మసాలా అంతా టమాటోకి పట్టి ఇలా ఆయిల్ అన్నది కొద్దిగా మీద పేరాలండి. ఆయిల్ ఇలా మీద పేరుతుంది అనుకుంటే మనకు టమాటో అన్నది మంచిగా పర్ఫెక్ట్గా వేగిపోయింది అని అర్థం. అప్పుడే మనకు కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. మీరు చూస్తే ఇక్కడ చూడండి, ఒకవైపుగా మొత్తం ఆయిల్ అన్నది పేరింది. అప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్య ముక్కలన్నిటినీ కూడా ఇందులో వేసేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి. ముక్కలన్నిటికి కూడా ఈ మసాలా అన్నది పట్టాలన్నమాట. అందుకని మంచిగా కలిపేసుకొని ఒక్క 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకోవాలండి. ఇక్కడ మీరు ఉప్పు కానీ కారం కానీ ఏ మసాలా అయినా కానీ కొంచెం తక్కువగా అనిపిస్తే వేసేసుకోవచ్చండి. ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయాయి. అందుకని నేను ఇక్కడ కాస్త ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. వేసేసుకొని అంతా బాగా కలిపేసుకుంటున్నాను. ముక్కలన్నిటికి కూడా మసాలా పట్టడానికి కొద్దిగా టైం పడుతుందన్నమాట. అందుకని ఒక 5 నుంచి 10 నిమిషాలు మంచిగా వేగిన తర్వాత ఇలా దగ్గరగానే ఈ కర్రీ అన్నది బాగుంటుందండి. ఇప్పుడు చూసారా, మీద మళ్ళీ ఆయిల్ పేరింది అంటే అన్నీ పర్ఫెక్ట్గా వేగిపోయాయి అని అర్థం. అప్పుడు దీనిపైన నేను కొద్దిగా బట్టర్ వేసుకుంటున్నానండి. మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా పైన కొద్దిగా బట్టర్ వేసుకోవడం వల్ల. ఒకసారి మీరైతే ట్రై చేయండి. ఇలా బట్టర్ వేసేసి అంతా మంచిగా కలుపుకొని పైనుంచి కొత్తిమీర చల్లేసి మళ్ళీ అంతా మిక్స్ చేసేస్తే ఇలా బట్టర్ ఫ్లేవర్తో మసాలా ఫ్లేవర్తో రొయ్యలు ఘాటుతో ఎంత బాగుందో కర్రీ. నిజంగా మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందన్నది నాకైతే కమెంట్ చేసి చెప్పండి. నేను అన్నంతో పాటుగా ఈ కర్రీ పెట్టేసుకొని కొద్దిగా నిమ్మరసాన్ని పిండేసుకొని తిన్నాను. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే కమెంట్ చేయండి ఎలా ఉంది అని. థ్యాంక్ యూ.